హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎక్స్ట్రీమ్లీ కవర్డ్. ఈ వీడియోలో చాలా తక్కువ ఖర్చుతో అండ్ తక్కువ మెయింటెనెన్స్తో ఈజీగా వేసుకోగలిగే దవనం అనే పంట గురించి మనమైతే డిస్కస్ చేద్దాం. ఈ పంట ప్రజెంట్ రాయలసీమ జిల్లాలైనటువంటి అన్నమయ్య జిల్లాలో వీడియో షూట్ చేయడం జరిగింది. రాయలసీమ జిల్లాల్లోనూ అదేవిధంగా దగ్గరలో ఉన్నటువంటి కర్ణాటకలో ఈ ప్రాంతాలలో అయితే ఈ పంటని చాలా ఎక్కువగా పండిస్తున్నారు. ఈ పంటకైతే ఖర్చు అనేది చాలా తక్కువ, ఈవెన్ వాటర్ కూడా చాలా తక్కువ అవసరం అవుతుంది, మెయింటెనెన్స్ అనేది కూడా చాలా తక్కువ. ఈ పంటలో నష్టపోవడానికి కూడా అవకాశం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇది జంతువుల నుంచి కాపాడుకోవాల్సిన అవసరం లేదనమాట. ఎందుకంటే ఆవులు అలాంటివి మేసేస్తాయనే భయం ఉండదు. తర్వాత మనుషులు కూడా ఎవరు ఈవెన్ మీరు కంచి వేసుకోకపోయినా కూడా మనుషులు కూడా ఎవరు దీన్ని అయితే టచ్ చేయరు. సో వితిన్ 3 monthsలో ఈ పంటని ఈజీగా గ్రో చేసుకోవచ్చు. అంతేకాకుండా మార్కెటింగ్ అనేది కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు వన్స్ మార్కెటింగ్ ఏజెన్సీతో టైఅప్ అయితే వాళ్ళే మేజర్ పార్ట్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్, అంటే విత్తనాలు, దానికి కావాల్సినటువంటి మందులు, ఇలాంటివన్నీ వాళ్ళే సరఫరా చేయడం జరుగుతుంది. వన్స్ మీరు పంట కంప్లీట్ చేసి వాళ్ళకి అవుట్పుట్ని మీరు డెలివర్ చేసేటప్పుడు ఆ డెలివర్ చేసిన అమౌంట్లో మీకు ఎంత అమౌంట్ అయితే మీకు ఇప్పటి వరకు స్పెండ్ చేసి ఉంటారో ఆ అమౌంట్ని వాళ్ళు పట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి రైతుకి ఇనిషియల్గా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అవసరం అయితే ఖచ్చితంగా ఉండదు. సో దీనివల్ల మార్కెటింగ్ కూడా మీకు ఈజీగా అవుతుంది. ఈవెన్ కొన్ని సందర్భాల్లో వాళ్ళు మార్కెటింగ్ చేసుకునే వాళ్ళు స్టార్టింగ్లోనే మీ పంటకి రేట్ అనేది ఫిక్స్ చేస్తారనమాట. ఈచ్ టన్కి అరౌండ్ 15,000 నుంచి 20,000 మీ పంట దిగుబడిని బట్టి వాళ్ళైతే రేటుని ఫిక్స్ చేసి మీకు ఇనిషియల్గానే చెప్పడం జరుగుతుంది. ఇక్కడున్న రైతుతో మేము డిస్కస్ చేసినప్పుడు 1 ఎకరాకు రైతుకి అరౌండ్ 35,000 నుంచి 50,000 వరకు ఇన్వెస్ట్మెంట్ అయితే అవసరం అవుతుంది. సో అలాగే మనం 1 ఎకరాకి ఈల్డ్ అనేది అవుట్పుట్ అనేది 15 నుంచి 20 tons ఈ మధ్యలో అయితే ఉంటుంది. ఈచ్ టన్ అనేది ఈ రైతుకి 15,000కి ఆల్రెడీ వాళ్ళు ఫిక్స్ చేసుకున్నారు. అంటే అరౌండ్ మీకు 15 tons 1 ఎకరాకి పండించినా కూడాను, సో 15 into 15 అరౌండ్ 2,25,000 వరకు రైతులు 3 నుంచి 4 నెలల లోపల అయితే ఖచ్చితంగా అర్న్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఒక రైతుతో అయితే మేము సంప్రదించడం జరిగింది. వారి మాటల్లో ఈ పంట గురించి ఎలా చెప్తారో ఈ వీడియోలో కంప్లీట్గా చూద్దాం. ఈ పంట గురించి ఇప్పుడు మేము కొత్తగా ఉండే వాళ్ళు తెలుసుకోవాలంటే ఏంటంటే ఏమేమి తెలుసుకోవాల్సి వస్తుంది? ఏమేమేం లేదు సార్, అక్కడ ఫ్యాక్టరీలో వాళ్ళు విత్తనాలు ఇస్తారు. అవి పిల్ల మాదిరి కట్టి ఆ విత్తనాలు పోసినామంటే అంత నార వస్తుంది. ఆ నార వచ్చిన తర్వాత ఇట్లా పిల్ల తోలి పిల్లకి నాటుకొని నీళ్లు కట్టుకుంటే మందులు వేస్తూ ఉంటే. నార అంటే ఇప్పుడు నార ఒకే దగ్గర వేసుకోవాలా, లేకుంటే విత్తనాలు ఎంత పడతాయి కేజీ? ఇప్పుడు మీకు ఫ్యాక్టరీ వాళ్ళు ఇచ్చేది వాళ్ళే ఫ్రీగా ఇస్తారు. అవి ఫ్రీగా ఇస్తారు, మళ్ళీ దాంట్లో అమౌంట్ పట్టుకుంటారు. మళ్ళా వాళ్ళు ఇచ్చే దాంట్లో పంట అయిపోయినాక మళ్ళీ అమౌంట్ పట్టుకుంటారు. ఇప్పుడు పంట వాళ్ళకి తోలుతాం కదా, దాంట్లో పట్టుకొని విత్తనాలు ఇప్పుడు 1 ఎకరాకి ఎన్ని విత్తనాలు కావాల్సి వస్తుంది? 2 ప్యాకెట్లు అయితే 2 ప్యాకెట్లు. ప్యాకెట్ ఎంత? 1 కేజీ పడుతుందా? కేజీ పడుతుంది. 1 ఎకరాకి 2 కేజీలు. నార ఒకే దగ్గర వేసుకుంటారా, లేకుంటే ఇట్లా పొడుగున చిన్న చిన్న పిల్ల మాదిరి కట్టి దానిపైన వైర్ నెట్ కడతాం, ఎండ తగలకుండా వైర్ నెట్ కట్టి నీళ్లు పడతా వస్తాము. నార వస్తుంది, మళ్ళీ నార తీసుకొని ఇట్లా తీసుకొని నాటుకోవాలన్నమాట. అంతే, దవనం అంటారు దీన్ని. దవనం. దీన్ని దేనికి ఉపయోగిస్తారా మామూలుగా? ఏదో తైలం అంటారు. తైలం తయారు చేసాక. ఇప్పుడు పంట వచ్చాక ఎన్ని రోజులు పడుతుంది ఇది? ఇది 3 నెలలు. 3 నెలల పంట. మళ్ళా వచ్చిన తర్వాత ఈ ఆకులు అమ్ముతారా? ఆకులు అమ్మేమిలే, మొత్తం కోసుకుంటాం. ఈ హైట్ వస్తుంది చెట్టు, ఈ హైట్ వచ్చినాక కోయేస్తాం. చెట్టు కోసేసి అట్లే కోయేసి మోపులు కట్టేసి అట్లే లారీలకి వేస్తాం. లారీలకి వేస్తారా? మళ్ళీ వాళ్ళు అక్కడ తూకం వేసుకుంటారు. ఇన్ని టన్నులు వచ్చింది వేసుకొని మళ్ళీ అమౌంట్ వేస్తాం. ఫిక్స్డ్ 15,000. టన్నుకి 15,000. 15,000. పురుగు పడుతుందా? పురుగు పడుతుంది, పేను పడుతుంది. 3 నెలల పంట అన్నమాట ఇది. ఈ పంట ఎక్కువ పండిస్తారా, లేకుంటే ఇంకా ఎక్కడన్నా పండిస్తారా? ఇప్పుడు ముందు ఇక్కడే పండుతా ఉంది, ఈ కర్ణాటక కూడా ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు కర్ణాటకలో ఎక్కువ అంటే కర్ణాటకలో గ్రిప్పులకి అయినారు. డ్రిప్పులు. ఇప్పుడు ఇది గడ్డ కదా, ఒక అడుగు ఉంటుంది ఇట్లా. ఇది గ్రిప్, ఇది గ్రిప్ మధ్యలో వేసేస్తారు ఇక్కడ గ్రిప్. ఇది చెట్లు నాటుతారు, అది బాగా మీరు నెక్స్ట్ డ్రిప్ నెక్స్ట్ అట్లే డ్రిప్ వేసి. ఇది నీళ్ళు ఎక్కువ తాగుతుంది కాబట్టి డ్రిప్ వేస్తే కొంచెం తక్కువ ఖర్చు, కరెంట్ తక్కువ అవుతుంది, మీకు తక్కువ ఉన్నా చేసుకోవచ్చు. అందుకని దడవా చేసేసి ఇంకోసారికి అడుగు పెట్టి గడ్డ
మధ్యలో గ్రిప్ వేసినామంటే ఆ సైడ్ ఈ సైడ్ నాటినామంటే అవును. బాగా నిమ్మ వచ్చేస్తుంది. అవునులే. ఆ గ్రిప్ లేక మనం ఎరువులు ఏ వదిలినా ఆ. బలం టక్కుని బాగా ఇచ్చేస్తుంది. ఎరువు నార్మల్ ఎరువులు వేస్తారా లేదంటే ఏమన్నా బయట నుంచి ఇట్లా వాళ్ళే అన్ని వాళ్ళే ఇస్తారు దీనికి. అన్ని వాళ్ళే దీనికి సంబంధించిన వాళ్ళు మొత్తం వాళ్ళే ఇస్తారు. ఆ, ఆ. లాస్ట్ లో పంట వాళ్ళకి వెళ్ళినప్పుడు ఆ. దాంట్లో ఎంత కావాలో పట్టుకొని మిగిలింది రైతుకి ఇస్తారు. అంతే. దీంట్లో నష్టం వచ్చే ఏమన్నా ఉంటుందా, ఇబ్బంది ఈ పలానా పంట ఫెయిల్యూర్ అయిపోతే నష్టమే. వాళ్ళు మందులు మళ్ళీ ఇంకోసారి నెక్స్ట్ పంటకే పట్టుకుంటారు. ఆహా. వాళ్ళు ఇబ్బంది ఏం చేయరు. ఆహా. పంట ఫెయిల్యూర్ ఎందుకు అవుతుందనా? ఇప్పుడు వానలు ఎక్కువ అయిపోయాయి అనుకో, అప్పుడు ఫెయిల్యూర్. ఊటి పట్టిపోయి దానివల్ల నార చచ్చిపోతుంది. ఇప్పుడు వేసి మీరు ఎన్ని రోజులు అయిందన్న ఇది? ఇది వేసి 1.5 నెల అయింది. అంటే ఇంకో 1.5 నెలకి అట్లా వచ్చి అర్జుడు పైన అంత మాత్రం వస్తే చాలనా? అంత మాత్రం వచ్చిందంటే మళ్ళీ 15 రోజులకంత వెంటనే నీళ్ళు గడిగినామంటే వచ్చేస్తుంది. అంటే ఎక్కువ మంచుకి పండిపోతుంది. తెల్లార పాటు మంచు పడుతుంది కదా, ఆ మంచుకి బాగా పట్టేస్తుంది. చల్లగా క్లైమేట్ దీనికి. ఎరువులు ఎక్కువ వేస్తే ఎక్కువ వచ్చేది అట్లా ఏమన్నా ఉంటుందా? అట్లేముండదా? మీడియం గానే అంతే, మనం ఎంత వెళ్ళి అంతే. మళ్ళీ తర్వాత కోసిన తర్వాత దీన్ని ఎండబెట్టాలన్నా అట్లే పచ్చిదే? ఎండబెడితే మనకు అవసరం రాదు కదా. అదే రాదు, బరువు రాదు కదా. పచ్చిదే పచ్చి దాని మీదనే తూకం కోసేసి తూకం వేసుకో. అంటే పొగులు కోయమా తెల్లారుజాములో 5 గంటల రాత్రుల్లో మంచులో కోయాల. ఎందుకంటే పొగులు కోస్తే వాడిపోయి నీకు సాయంత్రం కల్లా ఇది అవటం రాదు. మంచు కోసుకుంటే 5 గంటలకే వచ్చి కోసేస్తారు, తెల్లారేపాటికి లోడ్ వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు ఆవులు మేసేస్తాయి అట్లంతా? ఆవులు అసలు మేవు మేవు చూడాల్సిన పనేలా పంట. నీళ్లు కట్టుకోవాలి టైం టు టైం. మనం నీళ్లు కట్టేసినామంటే చూసే పని ఏమి ఉండదు. అవునులే. ఆవులు మేస్తాయి, మేకలు మేస్తాయి అనేది ఉండవు. అవి మేవు వేడ వాసన కదా, స్మెల్ వస్తుంది. మేవు ఆడవాళ్ళు ఏమన్నా ఆశపడి పెరిగి జల్ల పెట్టుకోవాలి అంతే. అంతే. ఇప్పుడు ఈ పూలహారాలు వాటిలో కూడా కడతారు కదా వీటిని? కడతారు. డ్రిప్ వేస్తే మోటార్ వేసి ఆన్ చేసినామంటే మనం పతానే ఉంటాయి. ఇంతసేపు అని పారకట్టేసి వెళ్ళిపోవచ్చు అంతే. నీళ్లు కట్టే ఇది ఈసారి గుత్తకు కట్టుకొని ఇది వేసింది. అవునులే. సొంత భూమి ఉంటే మీకు కొంచెం ఇబ్బంది లేకుండా. పక్కంత అదే మాదే. మీదేనా? ఫెయిల్యూర్ అయిపోయింది. మళ్ళీ దాంట్లోనే వేయండొచ్చు కదా, మళ్ళీ ఎందుకు ఇక్కడ సపరేట్? అది శుద్ధ నేల, వాన పడింది అనుకో నీళ్ళు ఎమరవు, అట్లే ఉండిపోతాయి. బంక నేల. అంటే ఇప్పుడు వానల కాలం అయిపోయింది కదా? వానల కాలం అయిపోయింది. ఇది వానల కాలం అనేది తెలుదు, ఎండాకాలం అనేది తెలుదు, వస్తానే ఉంటుంది. నీళ్లు బాగా ఇమరల్లా, నీళ్లు బాగా ఇమిరిపోవాల. అందుకని మీరు ఈ పక్క తీసుకొని వేస్తాం. ఒకసారి పంట వెళ్ళాలంటే ఎంత ఖర్చు వస్తుందన్నా ఇది? ఎరువులు గిరువులు అన్ని వాళ్ళే ఇస్తారు కాబట్టి మనకి ఖర్చు, మనకి కూలోళ్ళకి పెట్టుబడి మడక దున్నిచ్చేదాన్ని బండి సొంతం ఉంది, బడితే దున్నుకుంటాము. ఈ కూలోళ్ళది అదే ఇప్పుడు దీనికంటే 30-40 వేలు ఖర్చు వస్తుంది ఒకసారి వేసేకి. మనము అవుట్పుట్ వచ్చేకి దానికి డబల్ అన్నా ఉండాలి కదా కనీసం. చెట్టు బాగా ఇంప్రూవ్ అయితే 2 చెట్లు లేదా 3 చెట్లు కేజీ వచ్చేస్తాయి. అంత వస్తాయా? పర్వాలేదు. మగ్గ వచ్చేస్తుంది. చిన్న చిన్న ఉన్నాయి కదా, ఇంప్రూవ్ అయిపోయి ఏమైతుందంటే మగ్గ వస్తుంది. మగ్గ బరువు, ఆ మగ్గ వచ్చేటప్పుడే గోహేది బరువు ఉంటుంది కాబట్టి అప్పుడే గోహేది. 3 చెట్లు 1 కేజీ అంటే సుమారు ఎకరాకి 10-15 టన్నులు రావాలి. 10-15 టన్నులు వస్తుంది. టన్ను నిరుడు ఏం రేటు విందినా? నిరుడు 12,000 బాయ్. టన్ను 12,000. ఈసారి రేటు ఉన్ని లేకపోయి ఫిక్స్డ్ 15,000. అంటే ముందే మీరు మాట్లాడుకునేస్తారు. అంటే మీకు పంట ఇప్పుడు బాగా వచ్చేసింది, వాళ్ళు వచ్చి మళ్ళీ రేట్లు తగ్గిస్తాము అట్లంతా అవంతలే, ఫిక్స్డ్ రేట్ అంతే. అవునులే. టన్నుకి ఇంత రేట్ ఎక్కువ ఉంటే కూడా ఈరు మనకి 15,000 ఎంత మాట్లాడుకుని అంత ఫిక్స్డ్ రేట్ అంతే. అదే ఎండ ఎక్కువ ఉంటే ఇబ్బంది అవుతుందా? ఎక్కువ ఉన్న ఇబ్బంది? ఎక్కువ ఏమి ఇబ్బంది ఏం లే, తడి కడతాం కాబట్టి. ఎండకి మంచుకి ఇది పండేది బాగా, మంచుకు బాగా పండుతుంది. చల్లగా ఉండాలంటారు. ఇప్పుడు తడి కడతాం కదా, మామూలు సంవత్సరం పొడుగునా వేసుకోవచ్చా లేకపోతే పంట లేకుంటే పలానా టైంలో సంవత్సరానికి ఒకసారి? అది కూడా ఇప్పుడు ఈ చలికాలం మంచు కాలంలోనే దీన్ని నాటేది. 2 పంటలు. ఇప్పుడు మీరు పక్కన చూస్తే రీసెంట్ గా ఎండిపోయినట్లు కనిపిస్తున్నాయి, అవి ఎప్పుడు వేసినారు మీరు? అది దీనికంటే ముందే వేసింది. అప్పుడు వానలు ఎక్కువ పడుతుడు, అప్పుడు వేసింది. దానివల్ల నష్టం. దానివల్ల ఇది అట్లా లేకుండా ఒక పంట వేసుకుంటే చలికాలం బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడ కొన్ని ఎండిపోయినాయి కదా, ఎట్లా అవి మళ్ళీ బతుకుతాయా లేకపోతే ఎట్లా? అవి ఇప్పుడు అందుకే మందు కట్టుక ముందు వేసుకొచ్చినాము.
ఇంక రేపు కొట్టాల. మందు కొడితే కొంచెం బాగా ఉమ్. వస్తాయంట, రోగం పడకుండా. రేపు కాంప్లెక్షన్ అన్ని ఇచ్చినారు, ఆ, కొట్టే ముందు పెయిన్కి. ఆ. అందుకు అదే ఇక్కడ ఎండిపోయినాయి కొన్ని. ఎండిపోయింది. ఆ, అవి ఏమన్నా ఇబ్బంది అవుతుందా ఏమో అని. ఎక్కువ తేమున్నా కూడా ఆ. చచ్చిపోతాయి. ఆహా. అంటే మీడియం తేమ ఉండాల, అంతే. అప్పుడు డ్రిప్ పనికొస్తుంది. ఈ దవనము కర్ణాటకలో A1గా వస్తుంది. ఆ భూమికి ఆ ఎర్ర నేల కదా, కండ నేల, ఆ, నీళ్ళు కట్టిన నీళ్ళు ఎమరకపోతాయి. ఆ. మళ్ళీ ఎట్లా కాళ్ళు అట్లా వస్తుంది. ఆవులు గీలు ఏం ఇప్పుడు తినవంట? దాంట్లో ఉంది కదా సార్, పైలూరు అయిపోయింది కదా, ఆవులు గడ్డైనా బిడు ఏమన్నా ముట్టినాయి తినవు, స్మెల్ బాగా కొడతాయి కాబట్టి తినవు. కాదన్నా, ఉన్ని కాడికి మీరు అట్లా వదిలేకుండా ఉన్ని కాడికి ఎంతో కొంత వస్తుందని అమ్మేసింటే సరిపోతుంది కదా, వదిలేసినారే. ఖర్చు ఎక్కువ వచ్చేస్తుంది సార్. ఆహా. దాంట్లో వచ్చేది అట్లే ఉంది. ఇప్పుడు కూలోళ్ళు వెళ్ళాలంటే 300 ఒక ఆడ మనిషి. ఆ, ఆ తొగిన 5-6 మంది తొగిన ఎంత తొగుతారో ఆ. ఎక్కువ రేట్ అయిపోతుంది. అందుకనేసి అట్లే వదిలేసినారు. అట్లే వదిలేను. లాస్ వస్తుంది అనేసి. అక్కడ మీరు తెలుసుకున్నారు కాబట్టి ఎట్లా ఎలా ఏమని మళ్ళీ ఈ పక్క వేయడం. ఇప్పుడు ఈడ మనిషి ఎక్కువ అవసరం లేదు కాబట్టి ఇది చేసుకున్నా కూడా మళ్ళీ వేరే పని కూడా చేసుకోవచ్చు. మనం వారానికి ఒకసారి నీళ్లు కట్టేసినా కూడా మిగతా టైంలో వేరే పని కూడా చేసుకోవచ్చు. అంతా అక్కడ దిగదాల ఆ, దున్ని పెట్టినాం టమాటా చెట్లకి. ఆహా. వేరే పంటలు కూడా వేస్తాం. భూమి ఉండి కొద్దిగా నీళ్లు తక్కువ ఉన్నా కూడా ఈ పంట వేసుకోవచ్చు. మందులు కొడితే మళ్ళీ అది చచ్చిపోదా? సరే, కంట్రోల్ వచ్చేస్తాం. ఆహా. అంటే ముందే చూసి మనము గమనిస్తా ఉంటాము. ఒక చెట్టుకి ఏదన్నా రెడీ అయింది అనుకో, వెంటనే మొదలు పెట్టేస్తాం. వాళ్ళకి ఫోన్ చేస్తాం, ఫ్యాక్టరీ వాళ్ళకి. అవునులే. ఇట్లా పేరు పెట్టిందంటే వాళ్ళు మందులు ఎమర్జెన్సీగా పంపించేస్తాం. అంటే వాళ్ళు వచ్చి చూసేది కానీ అట్లా ఏమైనా వస్తారు. చేస్తారా? వాళ్ళే వచ్చి చూసి పలాంది కనుక్కొని దానికి తగ్గట్టు మందులు ఇస్తారు. అంటే తెలియదు కదా మనకి అది ఏ జబ్బు వచ్చింది అనేది తెలియదు మనకి. పెయిన్ అంటే మెయిన్ వాళ్ళు వస్తారు. అదే వాళ్ళు వచ్చే చూసి వాళ్ళకి ఫ్యాక్టరీలో ఎక్కువ ఇది రావాలని అందరికి ఇచ్చి వచ్చి చూసుకోని పోతారు. వారానికి ఒకసారి వస్తారు, పంట చూస్తారు. ఏదైనా కొంచెం మిస్టేక్ ఉంటే ఈ మందులు వేయండి అని చెప్పి వాళ్ళు చేస్తారు. వాళ్ళే చూసుకొని పోతారు. పోనీలే, ఇబ్బంది లేకుండా బాగుంటుంది. ఇప్పుడు నేను ఈ సంవత్సరం పంట వేస్తాను, నాకు లాస్ వచ్చేసింది, నెక్స్ట్ ఇయర్ వేయలేదంటే ఇప్పుడు ఆ డబ్బులు ఇత్తనాలు వదిలేస్తారు వాళ్ళు. అదే ఆయనకి లాస్ కదా ఫ్యాక్టరీ వాళ్ళకి. వాళ్ళు అంటే నువ్వు చెప్పినావు రెండో పంట వేస్తే దాంట్లో పట్టుకుంటారంటే, ఒకవేళ రెండోది వేయలే నేను దీనికి అయిపోయింది, ఇంకోసారి ఇంకో దానికనే వేస్తాం. కంపల్సరీగా వేయలే, లేదంటే ఇంక కంపెనీ వాళ్ళకి లాస్ అంతే. మనం ఎందుకంటే వస్తుంది ఆశ, అదే రావాలనే కదా వేస్తారు. ఇప్పుడు దీంట్లో సరిగా కాల నెక్స్ట్ భూమిలో వేస్తాం. అవునులే. ఇంకో రకంగా వేస్తాం. ఇప్పుడు కట్టే నీళ్ళకి వేసినాము, కర్ణాటకలో చూసినాము గ్రిప్పులకి వేస్తాం. ఆ పంట ఎట్లా వస్తుంది, ఈ కట్టే నీళ్ళకి పంట ఎట్లా వస్తుంది ఒకసారి గమనిస్తాము. స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. ఇది దీన్ని స్మెల్ కోసమే వాళ్ళు తైలం మీద తయారు చేస్తారంట. దవనం అంటారు దీన్ని. చూసారు కదా, ఇది చెట్లు. సో దవనం ఇది. స్మెల్ కూడా చాలా బాగుంది. ఆల్మోస్ట్ ఒక చెట్టు 2 చెట్లు కలిపి 1 kg వస్తాయంట ఫుల్గా పెరిగితే. సో దాదాపు మన మోకాలు ఎత్తు వరకు పెరుగుతుంది ఇది. ఒక ఎకరాకి 15 టన్నుల నుంచి 20 టన్నుల వరకు రావచ్చు. సో ఇందాక మనం చూసిన పొలంలో అయితే వాళ్ళు మాన్యువల్గా పాదులు తీసి నీళ్లు కడుతున్నారు. బట్ ఈ పొలంలో చూడండి, ఇక్కడ డ్రిప్ వైర్స్ వేశారు. సో నీళ్లు దీనికి ఎక్కువ అవసరం లేదు. నీళ్ళు అయితే చాలా తక్కువ ఉంటే పంట చాలా బాగా వస్తుంది. ప్లస్ ఇది చలికాలంలో ఎక్కువ వేయాలంట. అంటే చలికాలంలో ఈ పంట వేస్తే బాగా పెరుగుతుంది అనేసి అయితే చెప్తున్నారు. చాలా ఈజీ, మెయింటెనెన్స్ అయితే తక్కువ ఉంది. ఎందుకంటే దీంట్లో కలుపు తీసేది చాలా తక్కువ, ఒకసారి తీసుకుంటే చాలా అన్నారు. కలుపు అయితే ఎక్కువ పని ఉండదు. తర్వాత దీన్ని పంట కోయడం కూడా అర్లీ మార్నింగ్ లేసి వాళ్ళు పంట కోసేసి అట్ ఏ టైం ఫ్యాక్టరీకి అయితే పంపిస్తారు. సో వెయిట్ వచ్చేసి ఇలా పచ్చిగా ఉన్నప్పుడే వెయిట్ చేస్తారంట దీన్ని. అంటే ఎండబెట్టాల్సిన అవసరం లేదు, ఏం అవసరం లేదు, మానిటరింగ్ అవసరం లేదు. దీన్ని ఎవరైనా పంట చెడిపోతుందని లేదంటే వేరే జంతువులు ఏదైనా దీన్ని అటాక్ చేస్తాయనేసి అట్లంతా ఇబ్బంది లేదు. జస్ట్ ఒకసారి పంట వేసుకున్నామంటే సింపుల్గా మెయింటెనెన్స్ చేసుకొని దానికి పంటని చూసుకొని ఒక స్టేజ్ వరకు దాన్ని గ్రో చేస్తే వాళ్ళ ఫ్యాక్టరీ వాళ్ళే వచ్చి ఈ పంటను అయితే తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎప్పుడు వేసే రెగ్యులర్ పంటలు కాకుండా ఇలాంటి ఆధునిక పంటలు వేసి ఈజీగా రైతులు తక్కువ ఇన్వెస్ట్మెంట్తో తక్కువ రిస్క్తో ఎక్కువైతే ఈజీగా సంపాదించుకోవచ్చు. ఇదండి ఈరోజు మన వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.